విష్ణు రూపాయ నమశివాయ. అచ్చం లలితమ్మ వారిలాగే కనిపించే అమ్మవారి స్వరూపం ఇంకొకటి ఉంది. ఏమిటో తెలుసా? శ్రీ రాజరాజేశ్వరి స్వరూపం. ఆ తల్లికి కూడా పాశం, అంకుశం, చెరకవిల్ల అన్నీ ఉంటాయి. దాదాపు రూపం ఒక్కటే ఉన్నా ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధించే సాధకుడికి ఒక్కొక్క ప్రయోజనం. రాజరాజేశ్వరి ఆరాధన ఏమిస్తుంది అంటే లలితా సహస్రనామంలో చెప్తారు, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అని. అంటే మామూలు పదవుల్ని ఇవ్వగలదు, మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఆశ్రయించిన భక్తులు ఎంత కిందున్నా పైన తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అనామకుణ్ణి సైతం పై స్థాయిలో కూర్చోబెట్టి చక్రవర్తుల్నే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచుతుంది. మీకు సంఘటన చెప్తా. తమిళనాడులో తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది. అక్కడ అభిరామి అనే పేరుతో అమ్మవారు ఉంటారు. ఆ ఆలయంలో నిత్య అమ్మవారిని ధ్యానిస్తూ ఒక భక్తుడు ఉండేవాడు, సుబ్రహ్మణ్య అయ్యర్ అని. 18వ శతాబ్దంలో ఒకసారి శరభోజి మహారాజు అమ్మవారి దర్శనం కోసం వచ్చినప్పుడు అందరూ లేచి నిల్చున్నారు. ఈ భక్తుడు మాత్రం ధ్యానస్తుడయ్యి ఏం మాట్లాడలేదు, లేవలేదు.